ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఈ 2025 సంవత్సరం మే నెల 12వ తేదీ సోమవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీకు అయితే ఒక అతిపెద్ద శిక్ష అయితే మీకు పడబోతుంది. అసలు ఎటువంటి శిక్ష మీకు పడబోతుంది, అసలు ఎటువంటి పరిణామాలు దీనివల్ల మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైనటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక ఆటంకాన్ని కలిగించబోతున్నాడు, ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. అదేవిధంగా మీకు రేపటి రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి ఉన్నాయి, ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇంకా వివరంగా తెలుసుకుందాం. మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండి ఉంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం తెలపండి. గురువు గారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియపరుస్తారండి. అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8106914282. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. మనకి ఏ సమస్య అయినా కావచ్చు, అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకొడల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మనకు చూపుతారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా అనుకునేది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరిదనే చెప్పుకోవచ్చు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తరువాతే వీరు ఏ పనినైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. అదే విధముగా వీరి యొక్క జీవితంలో ఎన్నెన్నో నిందలు, ఎన్నెన్నో ఆరోపణలు వీరు ఎంత బాధకు గురి చేసినప్పటికీ కూడా వీరు వాటినన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక అదేవిధంగా వీరు ఎంతో చలాకీగా, చురుకుదనంగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. విశాలమైనటువంటి నేత్రాలతో శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. మరీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు ఎదుటి వారిని ఆకర్షించుకునేటువంటి గుణము, అదేవిధంగా ఎంతో చాకచక్యంగా మాట్లాడేటువంటి స్వభావం వీరికి అధికంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు ఎప్పుడూ కూడా వీరి యొక్క స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతోనే సమయాన్ని ఎక్కువ గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువని చెప్పుకోవాలి. అదేవిధంగా వీరు ఎవరైనా సహాయం కోరి వస్తే మాత్రం వారిని ఉత్తగా అసలు వారికి వెనుదిరిగి పంపరు. ఏదో ఒక విధంగా వారికి సహాయాన్ని అయితే ఖచ్చితంగా అందించే తీరుతారు. కానీ వీరి యొక్క పరిస్థితులు మాత్రం వీరికి ఎప్పుడూ కూడా ఎవరికి కూడా సహాయం అందించే విధంగా వీరికి అనుకూలంగా ఉండవని చెప్పాలి. ఇక మనం వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున మనం చూసినట్లయితే మీరు అయితే రేపటి రోజున మీ యొక్క భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క భయాన్ని కూడా వీలైనంత వరకు త్వరగా అయితే వదిలేయాలి. ఎందుకంటే మీ యొక్క ఆరోగ్యం సత్వరమే పాడయ్యేటువంటి మీ యొక్క గ్రహ చలనాల రీత్యా మీ యొక్క ఆరోగ్యంలో పెద్ద కుదుపు అనేది వచ్చి మీ యొక్క ఆరోగ్యాన్ని అనుభవించేటువంటి అవకాశాన్ని అయితే కోల్పోవలసినటువంటి రోజుగా మీకు రేపటి రోజున చాలా ఎక్కువగా అధికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీ ముందుకు వచ్చేటువంటి కొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ మీ యొక్క ప్రాజెక్టు గురించి నిబంధనలు అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి. పొరుగు వారితో తగాదా మీ యొక్క మూడ్ని అంతా కూడా పాడు చేస్తుంది. కానీ మీరు మాత్రం మీ యొక్క నిగ్రహాన్ని అస్సలు కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది. మీరు మాత్రం సహకరించకపోతే ఎవరూ కూడా మీతో పోట్లాడలేరు. సామరస్యత బంధాలను నెలకొల్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అల్లము, గులాబీతో కూడినటువంటి చాక్లెట్లను ఎప్పుడూ కూడా రుచి చూసారా? మీ యొక్క ప్రేమ జీవితం ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి కోణాన్ని అయితే చూపుతుంది.
మీ యొక్క పదునైనటువంటి పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలా చేయడానికి ఎంతో సహాయపడుతుంది. చాలా కాలం తరువాత మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింపును అయితే అందుకుంటారు. మీ యొక్క మాటలు వినకపోతే దయచేసి మీ యొక్క సహనాన్ని అస్సలు కోల్పోవద్దు. మీ యొక్క పరిస్థితులను అర్థం చేసుకునేందుకే ప్రయత్నించండి. తద్వారా రియాక్షన్ అనేది చాలా బాగుంటుంది. మనం అసలు ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీకు అయితే అతి పెద్ద శిక్ష అనేది మీకు పడబోతుంది. మీరు నరకాన్ని చూస్తారనే చెప్పుకోవాలి. అసలు ఎటువంటి శిక్ష అనేది మీకు పడబోతుంది, ఎందువలన ఈ యొక్క పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఎందుకు అసలు ఈ యొక్క పరిస్థితులు ఈ విధంగా మీ పైన పగబడుతున్నాయి, అసలు ఆ శిక్ష మీకు ఎందుకు పడుతుంది అనేటువంటి విషయానికి వస్తే కనుక మీరు అయితే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ లేదంటే మీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు కానీ ఎవరికీ కూడా చెప్పుకోలేక అది ఎంత బయటపడినప్పటికీ కూడాను ఎన్ని మీరు అంటే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క సమస్యకి తగినటువంటి పరిష్కారం అనేది మీకు దొరకక మీరు ఎన్నెన్నో ఇబ్బందులను బాధలకు గురి అవుతూ వస్తున్నారు. ఆ యొక్క సమస్యకు మీరు ఎంతో లోలోపన మదన చెందుతూ వస్తున్నారు. అది మీ యొక్క శారీరక సమస్య మాత్రమే కాదు, మీ యొక్క మానసిక సమస్యగా కూడా మారబోతుంది. అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద రహస్యం కావచ్చు, లేదంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవరికీ తెలియనటువంటి ఒక పెద్ద సమస్య అయినా మీ యొక్క జీవితంగా మారిపోబోతుంది. ఆ యొక్క సమస్య అనేది రేపటి రోజున మీ యొక్క జీవితంలో బయటపడబోతుంది. ఆ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులుగా మారబోతున్నాయి. దాని వలన మీ యొక్క సమస్య ఎంతో తీవ్రమైనటువంటి పరిస్థితులుగా మీ యొక్క మనసుకు ప్రశాంతత లేనటువంటి సమస్యగా అదైతే మారనుంది. అది ఎంతో ఇబ్బందికరమైనటువంటి సమస్యగా ఈరోజు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అలాగే ఈరోజు ఆ యొక్క బాధను భరించలేక మీరు ఎంతో నరకాన్ని అయితే చూడబోతున్నారు. ఆ బాధతో మీరు విలవిల్లాడిపోతారు. అయితే ఆ యొక్క రహస్యం అనేది వేరే ఒక విద్య కాదండి. చెప్పక తప్పనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క రహస్యం అనేది మీరే మీ కుటుంబ సభ్యులతో పంచుకోబోతున్నారు. ఇక ఈ సమస్య కారణంగా మీకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పనులు అన్నీ కూడా వాయిదా పడతాయి. ఇక దీని కారణంగా మీకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పనులు అన్నీ కూడా వాయిదా పడతాయి. ఇక దీని ఫలితంగా మీకు వచ్చినటువంటి అవకాశాలు అన్నిటినీ కూడా మీరే చేజార్చుకుంటారు. ఇక మీరు ఉన్నటువంటి వేరు రంగాల్లో కూడా మీ యొక్క పేరుకు అయితే చాలా పెద్ద భంగమే కలగబోతుందనే చెప్పాలి. మీ చేతిలో ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది. అదేవిధంగా మీకు అయితే డబ్బు సంపాదన కోసం మీ యొక్క ఆరోగ్యాన్ని అయితే నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అన్ని విషయాల్లో డబ్బును పొదుపు చేయడం మంచిదేనండి, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం డబ్బును పొదుపు చేయడం ఎంతవరకు సమంజసం మీరే ఒకసారి ఆలోచించి చూడండి. ఎందుకంటే మీకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా అవసరం కదా. కాబట్టి దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మాత్రం మీ యొక్క ఆరోగ్య సమస్యలను మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఇక అదేవిధంగా ఎదుటి వారి యొక్క మాటల విషయంలో అయితే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. కాస్త ఎవరైనా నవ్వుతూ ఉంటే చాలు, మీ యొక్క పర్సనల్ విషయాలను సైతం అంతా నా వారే, ఇక నన్ను గుడ్డిగా నమ్మేశారు అన్నట్లుగా మీ యొక్క పర్సనల్ విషయాలు అన్నీ కూడా వారిని గుడ్డిగా నమ్మేసి వారితో చెప్పేస్తూ ఉంటారు. అసలు మీకున్నటువంటి ఈ యొక్క సమస్యలకు మీకున్నటువంటి ఇటువంటి బాధలన్నిటికీ సమస్యలకు కారణం ఏమిటో తెలుసా? మీరు ఈ విధంగా వారికి అంతా కూడా గుడ్డిగా నమ్మి వారితో షేర్ చేసుకోవడమే. కాబట్టి ఇంత మంచి మనసు ఉన్నటువంటి మీ యొక్క పరిస్థితులను ఆ దేవుడు చూస్తూ ఉండడు కదా. ఎందుకంటే మీ యొక్క దాన గుణము, మీరు చేసేటువంటి మంచి పనులు, మీ యొక్క క్షమాగుణము అంతా కూడా ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు. ఇంత మంచి మనస్తత్వం ఉన్నటువంటి వారికి ఆ భగవంతుడు ఏది కూడా లోటు చేయడు కదా. మన యొక్క జీవితాల్లో భరించగలిగినటువంటి కష్టాలను మాత్రమే ఆ యొక్క భగవంతుడు మనకు ప్రసాదిస్తూ వస్తాడు. నీకు తెలిసి తెలియనటువంటి తప్పుల రీత్యా నీకు ఈ కష్టం అనేది నీకు పుట్టుకు వచ్చింది. మీరు ఇబ్బందులు పడేటువంటి ఈ సమస్యలను భగవంతుడు అతి చేరువలోనే నీ నుండి తొలగించబోతున్నాడు. అతి త్వరలోనే మీకు ఎంతో సంతోషకరమైనటువంటి ఎంతో అద్భుతమైనటువంటి రోజులను అయితే మీకు ఆ భగవంతుడు ఖచ్చితంగా ప్రసాదించబోతున్నాడు. ఇక ఈ రోజు దిన ఫలితాల ప్రకారం ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఈ రోజు ఏ పనిని మొదలుపెట్టినా ఏ పని చేయాలనుకున్నా కూడా అది ఎంతో విజయవంతంగా అయితే ఈ రోజు ముగియనుంది. ఇక విద్యార్థులకు గమనించినట్లయితే చదువు విషయంలో అయితే వారు చక్కగా రాణించబోతున్నారు. ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా మంచి అప్డేట్ న్యూస్ని అయితే వినబోతున్నారు. కానీ మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా అందుకుంటారు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారికి ఎవరైనా కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక అతి చేరువలోనే మీకు అయితే ఒక మంచి పరిష్కారం అయితే రానుందండి. ఇక ఎవరైతే వ్యవసాయ రంగంలో కానీ లేదంటే వారి యొక్క వృత్తిపరమైనటువంటి రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి అయితే రేపటి రోజున మిశ్రమ ఫలితాలను అయితే అందించనుంది.
అయితే రేపటి రోజున మీకైతే శారీరక అలసట అనేది ఎక్కువగా ఉంటుందండి. వెన్నునొప్పి, తలనొప్పి ఇటువంటి చిన్న చిన్న సమస్యలను మీకు ఆరోగ్య సమస్యలుగా గురి చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా రేపటి రోజున మీకు కొన్ని ప్రతికూల, కొన్ని అనుకూల అంశాలు అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరైతే ఆదిత్య నారాయణ సూత్రాన్ని అయితే ఖచ్చితంగా పఠించండి. అదేవిధంగా నిత్యము కూడా తులసీదేవిని పూజించడం ద్వారా, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ద్వారా మీరు ఎన్నో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే చూస్తారు. అదేవిధంగా మీకు అయితే శివారాధన తప్పనిసరి అండి. శివనామ స్మరణ అసలు మరవకండి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలరు.